ప్రైజ్ అలాట్. శ్రమకాలంన నీవు కృంగిన ఎడలా నీవు చేతవాని వాడవగదు అని దేవుడి వాక్యం. శ్రమకాలంలో కృంగుతున్నావా? దేవుడి వైపు చూసి ధైర్యాన్ని తెచ్చుకుంటున్నావా? శ్రమలో నేను నీకు తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేశానని దేవుడి వాక్యం సెలవిస్తుంది. శ్రమకు లొంగక కృంగిపోక ఉన్న యోసేపును జ్ఞాపకం చేసుకోండి. మన భక్తులను జ్ఞాపకం చేసుకొని అగ్నిగుండమును సింహాల బోన్లను ఎదిరించారు, ఎరుకో కోటగోడలు కూల్చారు, దేనికి బెదరలేరు. వాళ్ళు ధైర్యశాలుగా నిలబడ్డారు. ఎందుకంటే పరాక్రమశాలి అయిన మన దేవుణ్ణి వారు విశ్వసించారు, వారు నమ్మారు. శ్రమకాలంలో ఎప్పుడు మనం కృంగిపోకూడదు, ధైర్యంగా నిలబడాలి. శ్రమను మన కాళ్ళ కింద ఉంచాలి. అల్పకాలం శ్రమలవి, మన వెంట రానివి, మన వెంబడి రానివి. కాబట్టి మన పైనున్న వాటిని వెతుకుచు ధైర్యం కలిగి ఉండాలి. పిరిగివానికి దేవుని రాజ్యంలో స్థానము లేదు. భయపడటం వలన మనుషులకు గురి వచ్చను. కాబట్టి ఎప్పుడు మనం భయపడకూడదు, దేనికి భయపడకూడదు. నిజాయితీగా దేవుణ్ణి న్యాయ ప్రకారంగా ప్రేమిస్తున్న దేవుణ్ణి మనము ఆయన నమ్మకంతో